తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో 3 రోజుల పాటు శాస్త్రోక్తంగా నిర్వహించిన శ్రీ గోవిందరాజస్వామి వారి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఆదివారం స్వామివారికి దివ్య కవచ సమర్పణతో ఘనంగా ముగిశాయి. ఉదయం సుప్రభాత సేవ అనంతరం స్వామివారిని మేల్కొల్పి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం స్వామివారి కవచాలను ఆలయ ప్రాంగణంలో మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. తదుపరి శతకలశ స్వప్నం మహాశాంతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవమూర్తులను కళ్యాణ మండపానికి వేంచేపు చేసి స్వప్న తిరుమల నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనంతో విశేష అభిషేకం చేపట్టారు. అనంతరం కవచ ప్రతిష్ఠ, అక్షతారోహణం నిర్వహించి బ్రహ్మఘోషల మధ్య ఆస్థానం జరిపారు. చివరిగా స్వామివారు అమ్మవార్లకు పవిత్ర కవచాలను సమర్పించి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలను వైభవంగా ముగించారు. సాయంత్రం ఉభయ నాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామి వారు ఆలయ ప్రధాన వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. నమస్తే బ్రహ్మవదిష్యే సత్యం ఉదేతు నః శివా నశ్యంతమ విశ్వభేషజో దేవానాం దూతో వాతతే గృహే మృతస్య నిధిర్వజం శంభోర్మయో భూర్నోత్రభ్యో మహి గోత్రారుజాసి భూయిష్ఠభాజో అధతే స్యామాయా ఉపనిషదం వ్యాపం అంతే వాస్యుత్తరరగం సంధానం ఇత్యధివిద్యం అథార్వరూపం పితోత్తరరూపం ఆవేర్మాం ఆవేద్వక్తారం శాంతి 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 బ్రహ్మవిదానంతం బ్రహ్మ యో బ్రాహ్మణస్య ముఖమాయేన